కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓ వర్గం ఓట్ల కోసం పెంపర్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తే 10 ఏళ్లు ప్రజా సమస్యలను గాలికొదిలేసి కేసీఆర్ వంచారని సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మోదీ వద్దకు వెళ్లి మరిన్ని నిధులు జూబ్లీహిల్స్కు తీసుకొస్తామని ఓటర్లను హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరఫున బండి సంజయ్ షేక్పేట రోడ్ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. మాగంటి ఆస్తులపై కన్నేసిన రేవంత్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సరే, హైదరాబాద్ పక్క కూర్చుని కాంగ్రెస్ నాగి సింపుల్గా చంపాలి వాస్తవమే, కానీ నువ్వు చేస్తే పోటు కారేమండి. తెలంగాణ 10 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం కేసీఆర్ 100 మంది శిక్షపడక కేసీఆర్ పాలన. ఇవాళ పోటుగా వచ్చి పెద్ద పెద్ద సీడీలు పెట్టి హైడ్రా 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 అని చెప్పి చూపుతున్నాడు. హైడ్రా పాపం కాంగ్రెస్ కు పక్కా కూడా తగ్గుతాయి కూడా. ఇలా కాంగ్రెస్ లో హైడ్రా పెట్టి చూపుతున్నారు. ఇవాళ ఎన్నికలప్పుడు ఏం చేశారు మీరు? కేసీఆర్ మీద కోపంతో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇలా 6 గ్యారెంటీలు తులం బంగారం ఇస్తారు. ఇచ్చిందా ఎవరికైనా? 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చిందా? ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చిందా? ఇలా ఏమి ఇలక